ఈరోజు కాదు ముందుగా కూడా చెప్పాలా వెనకరా అదే చేసుకుంది ఫస్ట్ పిల్లలే కాదు అదే రైట్ రైట్ స్టార్ట్ చేద్దాం బాగున్నారా ఓం శ్రీ గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్సన్నోతిసాదనం మహాగణాధిపతయే నమః ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనేమతి ధీనామా విద్రేవతో శ్రీ మహాసరస్వత్యై నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవ ఉపాస్మహే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం अस्मदाचार्य पर्यन्तं मन्दिराणां निर्वाकस्मानुपतिष्ठतेषु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलिता शुभलाप्तिसिद्धिरस्तु। जनसेन जय जय जनसेन అమ్మా అందరూ వేసుకోండి. ఇవాళ మన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2026 సంవత్సరానికి రాష్ట్రం అంతటా 174 నియోజకవర్గాల్లో మొదలవుతున్నది. ఒక పిఠాపురం మాత్రం ఒక వారం ముందన్నే మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ బ్రహ్మాండంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయి. జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్పులు తెచ్చి దీంట్లో మామూలుగా క్రియాశీలక సభ్యులు అనే దాన్ని నామకరణంలో కొన్ని మార్పులు తెచ్చారు. ఎవరైతే సభ్యులుగా నమోదవుతారో వారిని ఉద్యమి అని చెప్పి నామకరణం చేయడమైంది. దీని యొక్క అర్థం ఏంటంటే జనసేన పార్టీ ఈ 11 ఏళ్ల 12 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యంగా మనం అధికారంలో లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రభుత్వాల మీద మనం వాళ్ళు చేసిన విధానాల మీద, తప్పిదాల మీద ప్రశ్నించడం, ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కేసులు పెట్టించుకున్నారో ఇవందరికీ విదితమే. వారిని గౌరవించే విధంగా ఈ ఉద్యమాల్లో పాల్గొంది జనసేన క్రియా సభ్యులు, కార్యకర్తలు, వీర మహిళలు కాబట్టి వాళ్ళకి ఉద్యమి అనే ఒక బిరుదేయడాన్ని చేశారు. అలాగే ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వారి సభ్యత్వమే కాకుండా సమాజంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దీన్ని మన జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి పనిచేస్తారో వాళ్ళకి సాధక్ అని పేరు పెట్టారు. ఆఖరిగా ఏమీ ఆశించకుండా జనసేన పార్టీ ఆశయాలు చూసి ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వాళ్ళ నాయకత్వం చూసి ఆకర్షితులై పార్టీ ఎదుగుదలకు దోహదపడతారో వారికి ప్రదాత అని ఒక బిరుదు జరిగింది. సో ఈ సంవత్సరం ఇవాళ రాష్ట్రం అంతటా ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మనం నెల్లూరు జిల్లాలో ఇవాళ మీ అందరి సమక్షంలో సభ్యత్వాల నమోదు ఇప్పుడే ఆఫీస్లో పూజా కార్యక్రమం అయింది. ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నేను మీ ప్రెస్ మాధ్యమాల దృష్ట్యా నెల్లూరు జిల్లాలోని జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన సానుభూతి పరులకి,
అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీ అభిమానులు వాళ్ళ ఫ్యాన్స్కి, సామాన్య ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా మామూలు సామాన్య ప్రజానికి మంచి జరుగుతున్నది. జనసేన పార్టీ స్థాపించిందే ప్రజల కోసం, ముఖ్యంగా భావ్యతరాల కోసం. ఈ పార్టీ ఇప్పటి తరం కాదు, రాబోయే తరాలను కూడా ఆలోచించి ఈ మన ఆంధ్ర రాష్ట్రం రాబోయే తరాల కోసం వారి భవిష్యత్తుని బంగారు చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలా, ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలా, రాబోయే నాయకత్వం ఏ విధంగా ఉండాలా, ఈ జెన్జీ అనేదైతే మనం వాడుతున్నామో, జెన్జీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టినవారు, వారిని ఏ విధంగా మన పార్టీలోకి వాళ్ళని మనం ఆకర్షించి వాళ్ళని నాయకులుగా మనం పెంపొందించి వాళ్ళని రాబోయే తరాలకి మంచి చేసే విధంగా, ఆంధ్ర రాష్ట్ర బంగారు భవిష్యత్తులో వాళ్ళని భాగస్వామ్యం చేసే విధంగా ఈసారి ఈ ఏదైతే సభ్యత్వం ఉన్నదో దాన్ని మనం రూపొందించుకునే విధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీ ద్వారా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు జిల్లాలో మేము 2023 సంవత్సరంలో సంవత్సరం పెరుగుతూ 2000 సభ్యత్వాలతో మొదలైంది 2001లో, 2023కి వచ్చేసరికి 9,500 సభ్యత్వాలు అయినాయి. 2024లో 37,000 పైచిలుకు సభ్యత్వాలు చేసి సుమారు 4 రెట్లు పెంచుకోగలిగాం. ఈసారి అదే విధంగా అదే స్ఫూర్తితో కలిసికట్టుగా అందరం కూడా జన సైనికులు, వీర మహిళలు ఈ మొత్తం నియోజకవర్గాల్లో కలిసి ఒక రికార్డు స్థాయిలో మనం సభ్యత్వాలు ఉద్యమి సభ్యత్వాలని చేయాలని చెప్పి కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్క రోజు సమీక్షించుకుంటూ దీన్ని ఒక ఉద్యమంగా ఒక మిషన్ మోడ్లో చేసి దిగ్విజయం చేయాలని మీ యొక్క మాధ్యమాల ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. అలాగే నెల్లూరు నుంచి మాకు నిన్ననే చాలా చేరికలు జరిగాయి. నా పక్కన కూర్చోన్నారు నారాయణ గారు నిన్న జనసేన పార్టీలో చేరారు. నారాయణ గారు అందరికీ పరిచితులే. నారాయణ గారు నెల్లూరు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. అలాగే కోవూరు నుంచి జీవన్ అని మంచి నక్షత్ర స్కూల్ అని చెప్పి ఆ స్కూల్ యాజమాన్యం, గాదిరాజు కుటుంబం అని కోవూరులో బాగా జ్యుడిషియరీలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంగా కానీ కొంచెం మంచి పట్టున్న కుటుంబం, గాదిరాజు కుటుంబం నుంచి జీవన్ అని, అలాగే వెంకటగిరి నుంచి కూడా ఒక బిజినెస్ వ్యాపారవేత్త కిషోర్ అని చెప్పి, అలాగే కావలి నుంచి కూడా చాలామంది నిన్న వచ్చి చేరడం జరిగింది. సో ఈ చేరికలతో ఇంకా మాకు ఊపొచ్చి ఈ జనసేన సభ్యత్వాలు మరింత పటిష్టంగా ఈ 2026 సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదు చేయబోతున్నాం. ప్రజలు కూడా ముందరికి వచ్చి మాకు కావాలా ఈ సభ్యత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. ఎందుకంటే ఆయన చేసే పనితీరు, ఇవాళ జనసేనకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసే పనితీరు ఎట్లయితే ఆయన వివిధ మంత్రి శాఖల్లో డిప్యూటీ సీఎంగా కానీ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ వర్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్స్, ఇటువంటి అన్ని శాఖల్లో కూడా వారు కనపరిచే పనితీరుని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన దృష్టికి వస్తే స్పందించి దాన్ని ఏ విధంగా మనం ఆ ప్రాబ్లంని మనం పరిష్కరించాలో, ఆ సమస్యని అనే ఒక తపనతో పనిచేస్తున్నారు. మనం చూసాం ఈ మధ్య కాలంలోనే మనకు స్కూల్కి మాకు కొంచెం కష్టంగా ఉంది పోవడానికి, నెల్లూరు జిల్లా నుంచే ఎవరు పెడితే ఇమ్మీడియట్గా స్పందించడం, దాన్ని రోడ్ శాంక్షన్ చేయడం, ఆత్మకూరులో అనుకుంటాను, ఉదయగిరి కొండాపురం మండలంలో చేశారు. సో ఇక్కడే కాదు, గిరిజన ప్రాంతాల్లో మనం కానీ చూసామంటే ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వెళ్ళలేని ప్రాంతాల్లో నిర్భయంగా వెళ్ళి అక్కడ డోలీలు అనేది ఒక సంస్కృతి, రోడ్లు లేకపోతే వాళ్ళ దండాల్లో మనుషుల్ని ఏదన్నా కాన్పులు, ప్రసవాలు కానీ, లేదు వాళ్ళకి ఏదైనా పరిస్థితులు నడవలేని పరిస్థితులు ఉంటే డోలీల్లో మోసుకునే దానికి విముక్తి చేయాలని చెప్పి ఎప్పుడు లేని విధంగా గిరిజన ప్రాంతాల్లో అంతా కూడా రోడ్లు వేయించడం, స్పెషల్ మానవులే కాదు ఈ ఏదైతే ప్రపంచం ఉన్నదో అందరికీ ఇది అని చెప్పి ఎన్విరాన్మెంట్ విషయంలో ఎండాకాలంలో పోయినసారి మన జంతు సంపత్తిని మనం కాపాడుకోవాలని చెప్పి వాటి కోసం నీళ్ళ తొట్లు పెట్టి ఇవాళ ప్రతి ఒక్క
ఒక మానవ జాతినే కాదు, మొత్తం సమస్త జీవ జాతిని కూడా ఏ విధంగా మనం దేవుడిచ్చిన మనకి ఏదైతే కానుకుందో దాన్ని ఎట్లా మనం పరిరక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చేసే పని రీతిని అందరూ మెచ్చుకుంటూ, అదేవిధంగా సనాతన ధర్మం కోసం ఏ విధంగా అయితే గట్టిగా రాజకీయాలకు అతీతంగా మన సంస్కృతి మన దేశము సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నది. సనాతన ధర్మం అంటే ఏ ఒక్క రిలీజియన్ ఒక మతానికి చెందిందో కాదు, లేకపోతే ఒక పార్టీకి చెందింది కాదు. మనము అనాదిగా వేల సంవత్సరాల నుంచి మన ఏదైతే దేశం ఉన్నదో భారతదేశాన్ని కట్టుబట్టి మనం ఏదైతే నడుస్తున్నామో ఆ సంస్కృతిని, ఆ సంప్రదాయాల్ని, ఆ కట్టుబాట్లని సనాతన ధర్మం అని చెప్పి మనం వాటిని పరిరక్షించాలా, సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలా. అది నిలబెట్టినప్పుడే మన దేశము అంత యునైటెడ్గా ఉంటుంది, అందరూ మనం కలిసి ఉంటామని చెప్పి గట్టిగా నిలబడడం చాలా ధైర్యంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అందరూ మెచ్చుకుంటున్నారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బాగా పటిష్టం చేస్తే, జనసేన పార్టీని బలోపేతం చేస్తేనే ఈ రాష్ట్రానికి రేపు ఫ్యూచర్ ఉండబోతున్నది అని గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి మేము అశేష సంఖ్యలో ఈ సభ్యత్వాలు నమోదు చేసుకోవడానికి ముందరకు వస్తున్నారు. ఆయనకి ఇవాళ మేము ఆ ప్రక్రియ మొదలుపెట్టాం. ముందు మీరు చూస్తారు విపరీతంగా ఎట్లా ఏ విధమైన సభ్యత్వాలు వస్తాయో. సో మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా మీడియా మిత్రుల సహాయ సహకారాలతో మేము చేసే కార్యక్రమాన్ని మీరు అందరూ బాగా ఎప్పుడూ ప్రోత్సహిస్తూ చూపిస్తూనే ఉంటారు. మీ అందరూ కూడా మాకు సహకరించాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి మీ అందరూ కూడా కోఆపరేషన్ చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.